మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? రోజు అదే రొటీన్. ఏ మార్పు లేదు. నాలో ఏమీ అభివృద్ధి లేదు. నిద్ర లేవడం, ఫోన్ స్క్రోల్ చేయడం, ఆఫీస్‌కి వెళ్ళడం, తిరిగి ఇంటికి రావడం, టీవీ, నిద్ర, మరుసటి రోజు అదే పని. మీ మెదడు మీ గతాన్ని ఎందుకు పునరావృతం చేస్తుంది? మీరు దాన్ని ఎలా ఆపగలరు? మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఇలా ఎప్పటివరకు కొనసాగుతుంది? నిజం చెప్తున్నా, మీరు విఫలమవ్వలేదు. మీరు సోమరులు కాదు. మీకు సోమరితనం లేదు. మీరు దురదృష్టవంతులు కాదు. మీరు కేవలం ఒక ప్రోగ్రామ్ నడుపుతున్నారు. ఒక పాత సాఫ్ట్‌వేర్. మరియు ఆ ప్రోగ్రామ్‌ని రాసింది ఎవరో తెలుసా? మీరే. మీ గతం. మీ మెదడు ఒక మొబైల్, కంప్యూటర్ లాంటిది. మీరు పదే పదే ఆలోచించే ఆలోచనలు, అదే భావాలు, అదే అలవాట్లు, ఇవన్నీ మీ మెదడులో రోడ్లలా గట్టిగా మారిపోతాయి. ఒక అడవిలో దారిలా ఊహించండి. మీరు ప్రతిసారి అదే దారిలో నడిస్తే అది స్పష్టంగా కనిపిస్తుంది. మీ మెదడులో కూడా అదే జరుగుతుంది. అందుకే నేడు మీరు ఆలోచిస్తున్న 95% ఆలోచనలు నిన్నటివే. అదే పాత ఆలోచనతో కొత్త జీవితం సృష్టించగలరా? లేదు, చేయలేరు. అది ఒకే పేజీని పదే పదే కాపీ చేసి కొత్త పుస్తకం రాయడానికి ప్రయత్నించడమే. అయితే ఇక్కడ మీకొక ప్రశ్న. దాన్ని ఎలా ఆపు చేయాలి? దీనికి సమాధానం అవగాహన. మీ మీద మీకు అవగాహన. ముందుగా మీరు గుర్తించాలి, మీ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. నేను సరిపోను, నాకు ఇది కుదరదు, ఇది చేయలేను, అది చేయలేను, ఇలాంటి మాటలు నిజమేనా? లేదు. ఇవి పాత జ్ఞాపకాలు, పాత స్వరాలు. ఎవరో ఒకరు లేదా మీకు మీరే ఎప్పుడో చెప్పుకున్న మాటలు మీరు నమ్మేశారు. ఎందుకంటే అవి మెదడులో, మనసులో పునరావృతమయ్యాయి. అదే రూల్ ఇప్పుడు మీకు అనుకూలంగా వాడుకోండి. మీ మెదడు పునరావృతం ద్వారా నేర్చుకుంటుంది. మీ మెదడు మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం ద్వారా నేర్చుకుంటుంది. అంటే దానికి మళ్ళీ నేర్పించవచ్చు. ఎలా నేర్పించాలి? చాలా సులువు. మీ మెదడులో ఒక భాగం ఉంది. దానిని ఉపచేతన అంటారు. సబ్కాన్షియస్ మైండ్. అది మీ అలవాట్లు, భావాలు, ఆటోమేటిక్ రియాక్షన్లను కంట్రోల్ చేస్తుంది. అదే మీ జీవితాన్ని 90% కాలం ఆటో పైలట్లో నడుపుతుంది. అవే పాత కథలు మళ్ళీ మళ్ళీ ప్లే అయ్యే కారణం ఇదే. మీరు మార్పు చెందాలంటే మార్పు కోసం మీరు ఉపచేతనతో మాట్లాడాలి. సబ్కాన్షియస్తో మాట్లాడాలి. ఎప్పుడు?